హలో హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీలత. వెల్కమ్ టు అనదర్ వ్లాగ్. సో ఈరోజు వీడియో ఏంటంటే, ఈరోజు ట్రావెలింగ్కి నేను ఏ విధంగా ప్యాక్ చేసుకుంటున్నా అనేది మీకు చూపిద్దాము అనేసి అనుకున్నాను. కొన్ని ట్రావెలింగ్ టిప్స్ అనుకోండి, టిప్స్ చెప్తాను. ట్రావెలింగ్ అప్పుడు మనం ఎటువంటిది ఏమి తీసుకోవాలి, ప్రికాషన్స్ కానీ, తర్వాత చిన్నపిల్లలు ఉంటే ఎలా ఏంటి అనేది వీడియో చేద్దాం అనుకుంటున్నాను. సో అది చూపిస్తాను మీకు. సో వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా మనము వీడియోలోకి వెళ్దాము. ఎందుకంటే నాకు కూడా ఓపిక లేదు, చాలా టైర్డ్ అయిపోయినాను నేను. సో ఇంకా నేను ఇప్పుడు మా తమ్మునికే వెళ్తున్నానండి. సో ఇది మాకు 10 days ట్రిప్. సో 10 days ట్రిప్కి నేను ఏ విధంగా ప్లాన్ చేస్తున్నాను అనేది చెప్తాను. సో ఇది చిన్నదండి. ఇంతకుముందు మేము 10 daysకి వెళ్ళినప్పుడు కూడా దీంట్లో సరిపోతుండే బట్టలు. ఇదొకటి, దీంతో పాటు ఇంకొకటి బ్యాగ్ ఉంటుంది. సో దాంట్లో పెట్టేసి తీసుకొని వెళ్ళే వాళ్ళము. బట్ ఇక ఇది చిన్నగా అవుతుంది అని అనిపించింది. సో అందుకనేసి ఇంక ఇది పక్కకు పెట్టేసి మళ్ళీ మొన్న డిమార్ట్ వెళ్ళినప్పుడు ఇది తీసుకొచ్చాను నేను. ఇది పెద్దగా ఉంది. సో ఇదైతే మాకు సెట్ అయిపోతుంది అని అనిపిస్తుంది. సో ఒకటే బ్యాగ్, ఈ ఒక్క బ్యాగ్లోనే ఇంకా అన్నీ పెట్టేద్దాము, స్నాక్స్తో సహా అన్ని ఇందులోనే పెట్టేద్దాము. ఇక మనకు వేరే లగేజ్ ఉండొద్దు అనేసి అనిపించింది. ఎందుకంటే ఇది ఉన్నప్పుడు ఏమవుతుందంటే దీంట్లో బట్టలు పెడుతుంటే తర్వాత ఇంకొకటి బ్యాగ్ ఉంటుండే, దాంట్లో స్నాక్స్ అవి ఇవి అన్నీ పెడుతుంటాం అన్నట్టు దీంట్లో. సో నాకు ఇది అవుతుండే, ఆ బ్యాగ్ అవుతుండే, తర్వాత మళ్ళీ హ్యాండ్ బ్యాగ్ అయిపోతుండే. సో ఇవి 3 అవుతుండే, నాకు చాలా ప్రాబ్లం అయిపోతుండే. 3 పట్టుకోవాలి, దానికి తోడు మా పాప చిన్న పాప. సో ఇంకా ఆమెను చూసుకోవాలి, ఇవన్నీ చూసుకోవాలి అనేసరికంటే నాకు కొంచెం ఇది కొంచెం ప్రాబ్లమేటిక్గానే అనిపించింది. సో అందుకనేసి అన్ని స్నాక్స్ అవి అన్నీ కూడా ఇందులో పెట్టేసింది అనుకోండి. అంటే స్నాక్స్ పైన పెట్టేసుకోవచ్చు. మనకు ఇంకా అవసరమైనప్పుడు తినొచ్చు. ఇక్కడ స్నాక్స్ అంటే పెద్దగా ఏం లంచ్ బాక్సులు, టిఫిన్ బాక్సులు తీసుకుపోయేటటువంటిది కాదు. ఎందుకంటే మేము ఇక్కడ నైట్లో ట్రైన్ ఎక్కితే మేము మార్నింగ్ దిగిపోతాము. సో అంత బాగా 2-3 days ప్రయాణం అన్నట్టు ఏం లేదు. జస్ట్ నైట్లో ఇక్కడ మేము తినేసి ఎక్కుతాము. నైట్లో ఇక్కడ తినేసి ఎక్కి పడుకున్నాం అనుకోండి, తెల్లారేసరికి మళ్ళీ 6-7 ఒక్కొక్కసారి ట్రైన్ లేట్ కూడా అవుతుంది. సో అట్లా ఒక్కొక్కసారి డిలే అయినప్పుడు ఏమవుతుందంటే 6-7-8 కూడా కావచ్చు. సో 8 వరకు అంటే మేము దిగిపోతాము. దిగితే మళ్ళీ ఇంకేంది, మేము ఇంటికి వెళ్ళిపోతాం కదా. సో అందుకనేసి పెద్ద స్నాక్స్, మనకు లంచ్ పట్టుకోవడము అటువంటి ఏమీ లేదు. రిటర్న్లో కూడా అంతే. రిటర్న్లో కూడా మాకు అంతే. అక్కడ నైట్లో ట్రైన్ ఎక్కితే మేము ఇక్కడ మార్నింగ్ దిగుతాము. సో మార్నింగ్ దిగానే మళ్ళీ ఇంకేదో బ్రేక్ఫాస్ట్ అది ఇది తింటాం. సో మాకు టిఫిన్ డబ్బాలు పట్టుకోపోయి అంత స్నాక్స్ అంతా ఏం లేదు. జస్ట్ స్నాక్స్ అంటే ఏం లేదు. ఏంటంటే స్నాక్స్ అంటే ఇది మన పిస్తా జీడిపప్పు, వాటర్ బాటిల్, ఇంతే ఉంటుంది. ఈ బిస్కెట్స్ అవి కూడా ఎక్కువ ఏం తీసుకెళ్ళాము మేము. సో ఇంకా ఇవి మాత్రమే, ఈ పిస్తా, జీడిపప్పు, కిస్మిస్, కీమియా డేట్స్ అలాంటివి తీసుకొని వెళ్తాను నేను. సో అవి ఇంకా బ్యాగ్లో సర్దేసినని అందుకే చూపించట్లేదు. సో ఇవి లేకపోతే కిస్మిస్, డేట్స్ అంతే. ఇంకా ఇవి మాత్రమే తీసుకొని వెళ్తాను నేను. మళ్ళీ ట్రైన్లో వచ్చే ఫుడ్ ఏది కూడా మేము తీసుకోను కూడా. ఇంకా అట్లా ఇంకా నేను ఏ విధంగా ప్యాక్ చేస్తాను అనేది మీకు చూపిస్తాను. అట్లనే టిప్స్ కూడా చెప్తాను నేను. సో ఇంకా ఫస్ట్ ఇక మేము ఇది నిజంగా చాలా పెద్దగా ఉంది కానీ, బట్ ఇక 10 days కన్నప్పుడు 10 days బట్టలు ఉంటాయి కదా. సో అందుకనేసి ఇంకా ఇవి మా తమ్ముని పిల్లల బొమ్మలు అవన్నీ ఇక్కడి నుంచి తీసుకెళ్తున్నాను. అక్కడ వాళ్ళకి దొరికాయని కాదు, వాళ్ళకి దొరుకుతాయి, బట్ నేను ఇక్కడి నుంచి తీసుకెళ్తా. ఇక్కడ ఏదమ్మా, ఇక్కడ కార్ పెన్ను అవన్నీ ఇక్కడ ఉన్నాయా? ఓకే. సో ఇంకా ఇవన్నీ మా తమ్ముని పిల్లల కోసం తీసుకెళ్తుంది. పెన్ను, ఈ హెలికాప్టర్ పెన్ను రెండు, మా తమ్ముని పిల్లల కోసం 2 హెలికాప్టర్ పెన్నులే కానీ వాళ్ళు ఆడుకుంటారు. ఇక ఇదేమో కార్ పెన్ను, ఇది కూడా మా తమ్ముని పిల్లలకి ఇష్టం, అంటే వాళ్ళు కావాలి అన్నారు. సో ఇదేమో ఎన్ని కలర్స్ పెన్ను ఇది. తర్వాత ఇది మా తమ్ముని బిడ్డకు. తర్వాత మళ్ళీ ఇది కంపాక్స్ అండి, ఇది కార్ కాదు కంపాక్స్. సో వాడు కావాలన్నాడు.
సో నేను తీసుకెళ్తున్నా. అవి ఉండండి. సో ఇంకా ఇక ఫస్ట్ నేను పెట్టేది ఏంటంటే ఫస్ట్ స్టార్టింగే ఇంకా నేను మనకు ఇదేంటి మన ఇదేంటి తిరుపతి ఐటమ్ అంటే అక్కడ తిరుపతిలో దర్శనం కోసం అనేసి వెళ్తాం కదా. సో అక్కడ దర్శనం కోసము కట్టుకోవాల్సిన బట్టలు. సో ఇవి మీకు చూపించట్లేదు ఇప్పుడు. నేను అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ కట్టుకున్న తర్వాత ఎట్లా మళ్ళీ వీడియోస్ తీస్తాను కదా, సో అప్పుడు చూపిస్తాను నేను. సో ఇవి తిరుపతి ఐటమ్స్. సో అంటే తిరుపతిలో నేను దర్శనానికి వేసుకునేటువంటి బట్టలు, జ్యువెలరీ, టవెల్స్ అన్నీ ఉన్నాయి అన్నట్టు ఇక్కడ. ఇక నేను ఇక తిరుపతి బయలుదేరుతాను అన్నప్పుడు ఈ బ్యాగ్ పట్టుకుని వెళ్ళిపోతే సరిపోయింది. సో అది పాపవి నావి ఇందులో పెట్టేస్తున్నా నేను. ఫస్ట్ తిరుపతి దర్శనం బట్టలతోటే స్టార్ట్ అవుతుంది. సో ఇవి తర్వాత మళ్ళీ నేను ఆల్రెడీ అన్ని ప్యాక్ చేసి ఉంచేసానండి. దేనికవి ప్యాక్ చేసి ఉంచేసాను. సో అవి ఇప్పుడు మీకు చెప్తాను నేను. సో ఇవేమో నావి 10 days డ్రెస్సెస్. సో ఇవి నైట్ 10 days డ్రెస్సెస్. అంటే నేను ఎట్లా పెట్టేశానంటే లెగ్గిన్ టాప్ మనకి అటు ఎటైనా జర్నీకి వెళ్ళినప్పుడు మీకు ఇక్కడ చెప్పాలా, జర్నీకి వెళ్ళినప్పుడు మనము కన్వీనియంట్ డ్రెస్సెస్ వేసుకోవాలండి. మనకు కన్వీనియంట్గా లేనటువంటి డ్రెస్సెస్ వేసుకొని ఇబ్బంది పడడం కంటే కూడా మనకు కన్వీనియంట్గా ఉన్నటువంటి డ్రెస్సెస్ తీసుకోవడమే బెటర్. సో నేను అందుకనేసి నేను ఎక్కువ శాతం లెగ్గిన్ టాప్ మాత్రమే నేను క్యారీ చేస్తానండి. ఎందుకంటే మనకి ఇబ్బంది కలగకుండా ఉండాలి అనేసి. ఇంకా వేరే డ్రెస్సెస్ కూడా వేసుకోవచ్చు, బట్ నాకు ఇవి కంఫర్ట్ అనిపిస్తాయండి. సో నేను అందుకనేసి లెగ్గిన్ టాప్స్ ఇవి మాత్రమే పెట్టేసుకుంటాను నేను. సో ఇవి 10 ఉన్నాయండి. 10 లెగ్గిన్ టాప్స్ పెట్టేస్తున్నాను నేను ఇవి. సో ఇక ఆల్రెడీ నేను సర్దేశాను. ఇవి నేను ఎప్పుడు సర్దేశాను, ఒక 1 week బిఫోర్, 1 week అవుతుంది నేను ఇవి సర్దేసి. సో అప్పుడు ఇవి సర్ది ఉంచాను అన్నట్టు. సో ఇవి పెట్టేస్తున్నాను నేను. ఇది ఇక్కడికి అయిపోయింది. తర్వాత మళ్ళీ ఇవి మా పాపయ్య కూడా ఇందులో 5 పెట్టేశాను. 5 డ్రెస్సెస్ పెట్టేశాను ఇందులో. తర్వాత మళ్ళీ ఇందులో 5 డ్రెస్సెస్ పెట్టేశాను నేను. సో ఇవి 5 డ్రెస్సెస్, ఇవి 5 డ్రెస్సెస్. సో 10 డ్రెస్సెస్ అన్నట్టు. సో ఇలాంటివి తీసుకోవడం వల్ల బెనిఫిట్ ఏంటంటే ఇంకా ఎవరి వాళ్ళకు దేనిది దానికి సపరేట్ ఉంటాయండి. సో అప్పుడు ఇబ్బంది పడాల్సిన అవసరము లేదు. సో ఇవి నేను లాస్ట్ ఇయర్ అంతకుముందు ఇయర్ తెప్పించాను నేను ఇవి. సో బెటర్, ఇంకా చాలా బెటర్ అండి ఇవి. నిజంగా చాలా బెటర్. నాకు అది చాలా ఉపయోగపడుతున్నాయి ఇటువంటివి. సో ఇది మా పాప డ్రెస్సెస్ అండి. సో ఇది మా పాప డ్రెస్సెస్. సో అందులో 5 పెట్టేసాను, ఇవి 5 పెట్టాను. మా పాపకు కూడా అండి కన్వీనియంట్గా ఉండేటి ప్యాంట్ టీషర్ట్ మాత్రమే తీసుకెళ్తాను నేను. ఒకటి ఏంటంటే టెంపుల్స్కి వెళ్ళేది ఉన్నది అంటేనే మా పాపకు ఫ్రాక్లు పెట్టాను. ఒక 3 ఏమో పెట్టిన నేను ఫ్రాక్స్ అంతే. ఎందుకంటే టెంపుల్స్కి వెళ్ళేది ఉంటే ఫ్రాక్ వేస్తాను అనేసి ఒక 2 ఏమో ఫ్రాక్స్ పెట్టేశాను. మిగిలినవన్నీ ప్యాంట్ టీషర్ట్ వేసాను. ఎందుకంటే ఎంత కన్వీనియంట్గా ఉంటే అంత మంచిది. పిల్లలకు కూడా కన్వీనియంట్ బట్టలే వేయాలండి. పెద్ద ఇట్లా జిగేలు అన్నట్టుగా ఇట్లా డ్రెస్సెస్ వేస్తే వాళ్ళు కూడా అంత కన్వీనియంట్గా ఉంటారు కదా. సో అందుకనేసి నేను ఎక్కువ శాతం ప్యాంట్ టీషర్ట్ పెట్టేశాను మా పాపకు. ఒక జనరల్గా మామూలుగా ఫ్రాక్స్ పెట్టేశాను. తర్వాత మళ్ళీ నైట్ డ్రెస్సెస్ ఉంటాయి కదా పాపకి, నైట్ షూట్స్. సో ఉన్నాయి. తర్వాత మళ్ళీ మామూలు డే టైంలో ఇవి మా పాపకి ఇందులో నైట్ షూట్స్ ఉన్నాయి. తర్వాత మళ్ళీ పాపకు డ్రెస్ అట్లా ఉన్నాయి. సో ఇక ఆ బ్లూ తీసుకురా. సో ఇది చూసారండి, ఇంత పెద్దది కూడా సరిపోతలేదు, అట్లా ఉంటుంది. బట్టలు అంటే ఆడవాళ్ళకు సీరియస్లీ అండి బట్టలు ఇక అదంతే ఇక కదా. సో ఇది తర్వాత మళ్ళీ ఇవి ఇక ఇన్నర్వేర్స్ అండి. సో ఇవి చెప్పాల్సిన అవసరం లేదు ఇవి. తర్వాత ఇంకా నా నైటీస్ అండి. సో నైటీస్ పెట్టడం మర్చిపోయాను నేను. సో నేను ఒక 2 నైటీస్ తీసుకుంటున్నాను. సో ఇవి అంటే నా టాప్స్ కంటే ఐరన్ కావాలి కాబట్టి నాకు ఒక ఐరన్కి ఇబ్బంది అవుతుంది కాబట్టి నేను టాప్స్ అన్నీ పెట్టుకున్నాను నేను. సో నైటీకి అయితే ఏముందండి, ఉతికేయడమే ఉంటుంది కదా. సో
అందుకనేసి 2 నైటీస్ పెట్టేస్తున్నాను నేను. తర్వాత టవెల్స్ ఒక 2 టవెల్స్ పెట్టేస్తున్నాను. ఎందుకంటే అక్కడ ఉతికేస్తాం కదా. సో మళ్ళీ తిరుపతికి వెళ్ళేది మాత్రం అది సెపరేట్ టవెల్ పెట్టేసాను నేను. సో ఇవి మాత్రం రెగ్యులర్‌గా టవెల్స్ సరిపోతాయి 2. ఎందుకంటే మేము వెళ్ళేది పెద్ద ఇది కాదు కదా, అంటే మా తమ్మునింటికి కాబట్టి టవెల్స్ 2 టవెల్స్ సరిపోతాయి మాకు. ఎందుకంటే ఇలా వాడుకోగానే అలా తీసుకుపోయి వాషింగ్ మిషన్‌లో వేసేస్తారు. సో అది పెద్ద ఇబ్బంది కాదు. తర్వాత మళ్ళీ ఇంకొకటి మీకంటే ఇప్పుడు మనకు బ్రష్, సోపు అన్నీ కావాలి కదా. సో సో ఇంకా నేను చెప్తున్నానంటే మీకు ఫస్ట్ టిప్స్ చెప్తాను కదా. సో ఆ టిప్స్లో ఇది కూడా ఒకటి అనుకోండి. సో మనము బ్రషెస్, ఇప్పుడు బ్రషెస్, టంగ్ క్లీనరు, తర్వాత బ్రష్లు ఇవి అయితే మస్ట్ అండ్ షుడ్. తర్వాత మళ్ళీ ఇప్పుడు మనకు ఏంటి సోప్, స్నానానికి సోపు కావాలి కదా. సో నా సజెషన్ ఏంటంటే, సజెషన్ అనుకుంటారా టిప్ అనుకుంటారా మీ ఇష్టం. కానీ సో నేను చెప్పేది ఏంటంటే, మనము జర్నీలో మనం ఎటన్నా వెళ్ళేది ఉంటే మాత్రం మనము బాడీ వాష్ తీసుకుపోవడం చాలా బెటర్ అండి. మనం సోప్స్ కంటే కూడా బాడీ వాష్ బెటర్. ఎందుకంటే సోప్ అనేది పచ్చి పచ్చిగా అయిపోతుంది. మనం ఒకసారి వాడినామంటే దాన్ని అది పచ్చి పచ్చిగా అవుతుంది. తర్వాత దాన్ని మళ్ళీ ప్యాక్ చేయడం అనేది కొంచెం కష్టంగానే అనిపిస్తుంది. సో అందుకనేసి దానికంటే కూడా బాడీ వాష్ బెటర్ అని నేనైతే అనుకుంటా. నేనైతే బాడీ వాష్ తీసుకెళ్తాను నేను. సో ఇది స్నానానికి బాడీ వాష్ అన్నట్టు. సో ఇది ఒక టిప్ అనుకోండి. సో ఇది బాడీ వాష్. తర్వాత మళ్ళీ మనకు పేస్ట్ కావాలి కదా, బ్రష్ పెట్టినప్పుడు పేస్ట్ పెట్టలేదు కదా. సో నేను చిన్నదే తీసుకెళ్తానండి. ఎందుకంటే మనము చిన్నవి క్యారీ చేయడమే బెటర్. సో అందుకనేసి నేను ఇవి డబ్బాలలో పెట్టి తీసుకపోతే కూడా మనకు అదేంటి ప్లేస్ వేస్ట్ అయిపోతుంది. సో అందుకనేసి ఇది చిన్న బ్రష్. సో 10 days కాబట్టి సరిపోతుంది. ఇది అయినా 10 days అయినా కూడా మా తమ్ముని ఇంట్లో ఉంటాం కాబట్టి మా తమ్ముని పేస్టే వాడతాం కాబట్టి సో అది పెద్ద ఇబ్బంది ఏమనిపించదు. ఏంటంటే మేము తిరుపతికి అట్లా వెళ్ళినప్పుడు ఇబ్బంది కావాల్సి వస్తుంది కదా. సో అందుకనేసి ఇది. సో ఇది ఒకటి పేస్ట్, బ్రష్ అవన్నీ చూపెట్టేసాను, బాడీ వాష్ చూపెట్టేసాను. సో ఇది షాంపూ, ఇది హెయిర్ ఆయిల్. ఇవి 2 ఎందుకు క్యారీ అని అంటే, మనము వెళ్తామండి, జర్నీ వెళ్ళిన తర్వాత ఇక అక్కడ మనము ఊరికి తిరగడము అది ఇది అనేసి ఊరికి హెడ్ బాత్ చేస్తూ ఉంటే జుట్టు ఖచ్చితంగా పోతుంది, జుట్టు రాలిపోతుంది ఖచ్చితంగా. సో అందుకనేసి మనం ఎటు వెళ్ళినా కానీ ఆయిల్ ఇది చేసుకోవాలండి. సో మనము టెంపుల్స్కి వెళ్తే ఆయిల్ పెట్టుకొని వెళ్ళాలా అని అనొచ్చు మీరు. నేను అట్లా చెప్పట్లేదు. సో ఏంటంటే మనం ఎటైనా దర్శనానికి వెళ్ళినప్పుడు కోనేరు స్నానము అది ఇది ఏదైనా చేసేస్తాం మనము. అప్పుడు చేసినప్పుడు మనము అంతే అయిపోతుంది, మన హెడ్ బాత్ అయిపోతుంది, దర్శనం అయిపోతుంది, అంతే అయిపోతుంది. తర్వాత నైట్లో పడుకునేటప్పుడు ఖచ్చితంగా ఆయిల్ పెట్టుకోవాలండి. సో ఖచ్చితంగా ఆయిల్ పెట్టుకొని మళ్ళీ తెల్లారి షాంపూ చేసుకోవచ్చు. కానీ ఖచ్చితంగా ఆయిల్ అనేది పెట్టుకోవాలి. ఇంట్లో ఉన్నప్పుడు అంటే మనము ఒక 2 రోజులు 3 రోజులు ఒకసారి ఆయిల్ పెట్టేసుకొని ఉంటాము, తర్వాత హెడ్ బాత్ చేస్తాము. కానీ మనం ఎటైనా వెళ్ళినప్పుడు మనము రెగ్యులర్గా దర్శనాలు అవి ఇవి ఉన్నాయనుకోండి. సో అప్పుడు ఇక్కడ స్నానం చేయడము, మళ్ళీ దర్శనం చేసుకోవడం, మళ్ళీ ఇంకొక చోటు వెళ్ళి మళ్ళీ స్నానం చేయడం, మళ్ళీ దర్శనం చేసుకుంటాం కదా. సో అలా ఉంటే ఏమవుతుందంటే జుట్టు అంతా పోతుంది. కాబట్టి దర్శనకు మధ్యలో గ్యాప్ వస్తుంది కదా. సో ఆ గ్యాప్లో ఏం చేయాలి, నూనె పెట్టేసుకొని సైలెంట్గా తల మంచి గట్టిగా దువ్వుకొని ఉంచుకుంటే సరిపోతుంది. అంటే నా ఉద్దేశం ఏంటంటే, జుట్టును కాపాడుకోవాలంటే జుట్టుకు మంచిగా నూనె పెట్టేసి ఇట్లా అదేంటి విరబోయద్దు అన్నట్టు. విరబూస్తే మాత్రం ఖచ్చితంగా జుట్టు అనేది పోతుంది. కాబట్టి ఎప్పుడు కానీ ఇది పెట్టుకోవాలి. సో అందుకనేసి నేను ఆయిల్ తీసుకుంటున్నాను, తర్వాత షాంపూ తీసుకుంటున్నాను. సో ఇవి 2 మస్ట్ అండ్ షుడ్. నాకైతే మస్ట్ అండ్ షుడ్. నేను ఇప్పుడు ఈరోజు సాటర్డే కాబట్టి నేను హెడ్ బాత్ చేశాను. సో ఇప్పుడు నూనె లేదు నా జుట్టుకు. సో ఈ వీడియో అంతా అయిపోయిన తర్వాత ఆయిల్ పెట్టేసుకుంటాను. రేపు నాకు జర్నీ ఉంది. సో జర్నీ రేపు సండే, కానీ నేను సండే అయినా నేను ఆయిల్ పెట్టుకొని వెళ్తాను. ఆయిల్ పెట్టుకొని వెళ్తాను. సో ఏదేదో పెద్ద ఇది చేసుకొని జుట్టులో పోసుకొని పోను నేను. ఎందుకంటే ఇప్పుడు మనం ఇంట్లో నుంచి బయటకు వెళ్ళామంటే ఆ డస్ట్, బయట పొల్యూషన్ అదంతా కూడా మన జుట్టు మీద ఇది అయిపోతుంది. కాబట్టి నేను అస్సలు జుట్టు ఇట్లా విరబోసుకొని అట్లా నేను కార్లో వెళ్ళేది ఉంటే మాత్రం నేను జుట్టు విరబోసుకొని, ఎందుకంటే అది అది నా కార్ కాబట్టి అంత క్లోజ్ ఉంటుంది, అంత మంచిగా ఉంటుంది కాబట్టి నేను అట్లా వెళ్తాను. కానీ ఇప్పుడు ఇది అట్లా కాదు కదా, ఈ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కాబట్టి దుమ్ము ధూళి అన్నీ ఉంటాయి కాబట్టి నేను జుట్టు విరబోయాను. సో ఇప్పుడు ఈ వీడియో అయిపోయిన వెంటనే నేను ఆయిల్ పెట్టేసుకుంటాను. రేపు నేను ఆయిల్ తోటి జర్నీ చేస్తాను.
సో నేను మళ్ళీ మండే మార్నింగ్ హెడ్ బాత్ చేస్తాను. మండే మార్నింగ్ హెడ్ బాత్ చేస్తే మళ్ళీ దర్శనాలు ఉంటే దర్శనానికి వెళ్ళి మళ్ళీ వచ్చి మళ్ళీ నైట్లో మళ్ళీ ఆయిల్ పెట్టేసుకొని పడుకొని మళ్ళీ తెల్లారి తలస్నానం చేస్తాను. కానీ ఇట్లా వట్టిగా మాత్రం వదిలేయను. ఎందుకంటే నా జుట్టు అంటే నాకు ప్రేమ అండి. నా జుట్టు అంటే నాకు చాలా ఇష్టం. సో అందుకనేసి నేను ఖచ్చితంగా ఆయిల్ పెట్టుకుంటా. సో ఇది ఓకేనా? సో ఇది ఆయిల్, షాంపూ ఓకే. తర్వాత మళ్ళీ ఇది ఆయిల్, షాంపూ ఓకే. ఇది తర్వాత ఇంకేంటిదమ్మా? ఓకే. తర్వాత ఇది ఫేస్ వాష్. సో ఇది ఫేస్ వాష్ అనేది కంపల్సరీ అండి, మస్ట్ అండ్ షుడ్. ఎందుకంటే మనకు జర్నీలో ఉంటాం కదా, ఎప్పటికీ డస్ట్ అది ఇది ఉంటుంది కాబట్టి ఇది ఫేస్ వాష్. తర్వాత ఇది వెట్ వైప్స్ ఉంటాయి చూసారా, ఈ వెట్ వైప్స్ అండి. సో వెట్ వైప్స్ ఫేస్ క్లీన్ చేసే వెట్ వైప్స్ వేరే ఉంటాయి. సో అవి వెట్ వైప్స్ తీసుకొని సో మనకు డస్ట్ అది ఇది వాడినప్పుడు జస్ట్ అలా మనం ఇట్లా క్లీన్ చేసుకోవడం కానీ లేకపోతే ఏదైనా ముట్టినప్పుడు అంతా క్లీన్ చేసుకోవడానికి కొంచెం బెటర్ అన్నట్టు, మనం జర్నీలో ఊరికే చేతులు కట్టుకోకుండా ఉండడానికి. సో ఈ వెట్ వైప్స్ తోటి కొంచెం ఇట్లా అనుకొని తర్వాత మళ్ళీ మనం మన దగ్గర ఉన్న వాటర్ తోటి కడిగేసుకుంటే సరిపోతుంది. మీకు ఎందుకంటే ఇక ట్రైన్లో తెలుసు కదా, సో అందుకనేసి దీన్ని టచ్ చేయడం కంటే కూడా టచ్ చేసిన వెంటనే దీంతో కొంచెం క్లీన్ చేసుకోవడం బెటర్. సో అందుకనేసి నేను వెట్ వైప్స్ కంపల్సరీ పెడతా. సో ఈ వెట్ వైప్స్ అనేది నేను పైన పెడతాను, ఎందుకంటే ఇవి బాగా యూజ్ అవుతాయి కాబట్టి ఈ వెట్ వైప్స్ అనేది నేను పైన పెట్టేస్తాను అన్నట్టు. ఇక్కడ పైన ఇక్కడ ఉంది కదా, ఇక్కడ పైన పెట్టాను, నాకు అందుబాటులో ఉంటుంది అన్నట్టు. లేదంటే హ్యాండ్ బ్యాగ్లో పెట్టేస్తాను నేను. సో అందుకనేసి వెట్ వైప్స్ బయట పెట్టేశాను. సో ఇంకా ఇవి మీకు చూపెట్టేస్తాను కదా. సో ఇంకా తర్వాత నా మేకప్ ఐటమ్స్ అది చెప్తాను, నా మేకప్ ఐటమ్స్. సో ఇంకా ఈ మేకప్ ఇది బ్యాగ్ అనేది దీంతో వచ్చింది. సో ఇందులో ఇంకా నా మేకప్ ఐటమ్స్ ఉంటాయి. సో ఇంకా కామన్గా ఫౌండేషను, తర్వాత పౌడరు, తర్వాత లిప్స్టిక్, తర్వాత ఇంకా ఇది వ్యాజ్లిన్ కూడా కంపల్సరీ అండి. ఎందుకంటే మనం ఓన్లీ చలికాలంలోనే పెట్టుకుందాము అని అనుకోవద్దు, ఎందుకంటే ఇది వ్యాజ్లిన్ అనేది బాడీని మాయిశ్చరైజర్గా ఉంచుతుంది. సో మీకు ఏది నచ్చితే అది సన్ స్క్రీన్ అయితే సన్ స్క్రీన్ పెట్టుకోండి, వ్యాజ్లిన్ అయితే వ్యాజ్లిన్, మీ ఇష్టం ఏదైనా కానివ్వండి, కానీ బాడీని మాయిశ్చరైజర్గా ఉంచేటట్టుగా చూసుకోండి. సో నేను సన్ స్క్రీన్ వాడను ఎప్పటికంటే సమ్మర్లో పెట్టుకుంటాను నేను, కానీ సన్ స్క్రీన్ అంతగా నేను ఎక్కువ యూస్ చెయ్యను నేను. సో నేను ఎక్కువ శాతం యూస్ చేసేది వ్యాజ్లిన్. సో నేను ఇది కంపల్సరీ క్యారీ చేస్తాను, నేను ఖచ్చితంగా ఇది క్యారీ చేస్తాను. నేను నా బాడీ మాయిశ్చరైజర్గా ఉంచుకోవడానికి ఇది కంపల్సరీ క్యారీ చేస్తాను. సో అది కూడా చిన్నది తీసుకెళ్తున్నాను నేను, అంటే పెద్దది ఇంట్లో ఉంటుంది పెద్దది, కానీ మనం బయటకు తీసుకెళ్ళేటప్పుడు అన్ని చిన్న ఐటమ్స్ తీసుకెళ్ళడం బెటర్ కదా. సో అందుకనేసి ఇది వ్యాజ్లిన్ ఇది కూడా చిన్నది తీసుకెళ్తున్నాను నేను. సో లిప్స్టిక్, మేకప్ రిమూవర్, తర్వాత ఐస్ క్లీన్ చేసేటివి రెండు ఉన్నాయి. నేను ఒకటే చూపిస్తున్నాను మీకుని. ఐ క్లీన్ చేసేది వేరే ఉంటుంది, లిప్స్ క్లీన్ చేసేది వేరే ఉంటుంది, ఫేస్ క్లీన్ చేసేది వేరే ఉంటుంది. సో అవి తీసుకున్నాను. ఇక్కడ ఇంకొక టిప్ చెప్తానండి. మనకు స్టిక్కర్ ప్యాకెట్లు ఉంటాయి కదా, సో మనకు స్టిక్కర్ ప్యాకెట్లు అవసరం ఉన్నప్పుడు ఇంత పెద్దగా వస్తుంది కదా స్టిక్కర్ ప్యాకెట్. సో అంత పెద్ద స్టిక్కర్ ప్యాకెట్ మనకు అవసరం లేకుండా జస్ట్ వాటిని మనం ఇలా తీసుకున్నాం అనుకోండి. సో ఇందులో మనకు ఎంత అవసరమో అంత కట్ చేసుకుంటే సరిపోతుంది. కానీ అది ఇంత పెద్దది క్యారీ చేసినాం అనుకోండి, వాటికి మనకు ఏదంటే మనకు ప్లేస్ వేస్ట్ అవుతుంది అన్నట్టు. సో అందుకనేసి ప్లేస్ కాపాడుకోవాలి అంటే తప్పదు. అందుకనేసి ఇంకా నేను స్టిక్కర్లు పెట్టేస్తున్నానండి. ఇది స్టిక్కర్లు పెట్టేస్తున్నాను. 3 డేస్కి 3 టైప్స్ స్టిక్కర్స్ పెట్టేశాను. తర్వాత మళ్ళీ ఒకటి తిలకం కూడా పెట్టుకున్నానండి. సో నేను తిలకం ఎక్కువ పెట్టుకున్నాను కదా, సో అది తిలకం కూడా పెట్టేశాను నేను. తర్వాత ఇవి నా మేకప్ ఐటమ్స్ అంటే ఇవి అండి. సో ఇవి మేకప్ ఐటమ్స్. ఇక మేకప్ ఐటమ్స్ అంటే తెలుసు కదండి, క్రీమ్లు, లిప్స్టిక్లు, ఐలైనర్లు, అవి అంతే, ఇక అవన్నీ అట్లనే ఉంటాయి. సో ఇది అదే ఇందులో పెట్టేస్తున్నాను. తర్వాత మళ్ళీ అన్నిటికంటే మెయిన్ మెడిసిన్. సో మెయిన్ మెడిసిన్ అండి. సో ఇంకా నేను ఫీవర్వి, తర్వాత కడుపు నొప్పి, వామిటింగ్స్, మోషన్స్, ఇక ఇవి చిన్నగా ఉంటాయి కదా. సో అవన్నిటి కోసం అన్నట్టుగా జలుబు, దానికి అసలు యాక్చువల్లీ జలుబుకి కూడా వేసుకోవద్దు టాబ్లెట్స్. మామూలుగా జలుబు నేనైతే వేసుకోనండి. జస్ట్ మనకు ఎల్లిపాయ కారం, వేడిగా ఎల్లిపాయ కారం తినడం కానీ, మిరియాల రసం కానీ తాగడం కానీ చేస్తే జలుబు తగ్గిపోతుంది. ఎట్లయినా చేసి జలుబు కంపల్సరీ ఒక 5-6 రోజులు కంపల్సరీ జలుబు అనేది ఉంటుంది. సో నేనైతే వేసుకోనండి అవన్నీ, కానీ ఉండాలి ఎందుకైనా మంచిది అన్నట్టుగా ఇక ఇవన్నీ
రేపు పెట్టుకున్నావు కదా. సో ఇవన్నీ ఇంకా మెడిసిన్ అవి తీసుకొచ్చున్నాను. తర్వాత మళ్ళీ ఓఆర్ఎస్ ప్యాకెట్, తర్వాత మళ్ళీ ఒక విక్స్, తర్వాత మా పాపకు జ్వరం టానిక్, కడుపు టానిక్ ఇవన్నీ ఇందులో పెట్టాను. ఎందుకైనా మంచిది ఉండాలి. పిల్లల్ని మనము తీసుకెళ్తున్నాము, పిల్లలతో మనకు ప్రయాణం ఉన్నది అని అంటే మెడిసిన్ కంపల్సరీ. సో నేను ఈ మెడిసిన్ అనేది క్యారీ చేస్తాను. అది మా పాప పుట్టినప్పటి నుంచి ఇవేంటి కంపల్సరీ మెడిసిన్ కంపల్సరీ అయిపోయింది. మెడిసిన్, స్నాక్స్ ఇవి రెండు కంపల్సరీ అయిపోయిందండి మా పాప పుట్టినప్పటి నుంచి. అంతకుముందు లేకుండే, అంతకుముందు ఎటన్నా ప్రయాణాలు ఉంటే అసలు స్నాక్స్ పెట్టకపోతుండే. మంచి ట్రైన్లో వచ్చినాయి అన్ని తినుకుంటా, హ్యాపీగా బయట తినుకుంటా అట్లా గడిచేది ప్రయాణం. కానీ మా పాప పుట్టినప్పటి నుంచి నాకు హెల్త్ కాన్షియస్ ఎక్కువ అయిపోయింది. అంటే నా మీద నాకు ఇంకెక్కువ శ్రద్ధ అయిపోయింది. ఎందుకంటే మా పాప బాగుండాలంటే నేను బాగుండాలి అట్లా అనేసి ఇంకా శ్రద్ధ ఎక్కువ అయ్యేసరికి ఇంకా హెల్తీ ఫుడ్ అది ఇది అయింది. అందుకనేసి స్నాక్స్ పట్టుడు అవుతున్నది, తర్వాత మెడిసిన్ పట్టుడు అవుతున్నది. సో అలా ఇంకా తర్వాత ఒకటి బెడ్షీట్ అండి. సో ఈ బెడ్షీట్ కూడా నేను పైనే పెట్టేస్తాను, ఎందుకంటే మాకు ట్రైన్లో అవసరం పడుతుంది కాబట్టి. ఇది యాక్చువల్గా ట్రైన్లో వాళ్ళే ఇస్తారు, కానీ మనది కూడా కొంచెం అన్నట్టుగా ఇక నేను ఇది కూడా పైన పెట్టేస్తాను. తర్వాత ఏముంది, ఇది ఒకటి ఉన్నదండి. ఇది ఒకటి ఏంటంటే చెప్పులు పెట్టుకునేది. సో మేము మెట్లు ఎక్కుదామని అనుకుంటున్నాం కాబట్టి, సో ఇది మెట్లు ఎక్కేటప్పుడు ఇందులో చెప్పులు పెట్టుకోవడానికి ఇది మెట్లు ఎక్కేటప్పుడు. తర్వాత మళ్ళీ ఇది ఒకటి ఎక్స్ట్రా బ్యాగ్ తీసుకెళ్తున్నాను, ఎందుకంటే మేము తిరుపతి ప్రయాణం వెళ్ళినప్పుడు ఇంత పెద్ద ట్రాలీ అయితే తీసుకెళ్ళలేం కదా. సో అందుకనేసి ఇందులో బట్టలు పెట్టేసుకొని ఈ బ్యాగ్ పట్టుకొని వెళ్తామేమో. జస్ట్ అంతే, చిన్న లగేజీ అట్లా చిన్నగా షార్ట్ అండ్ స్వీట్లో చిన్నగా ఉండేటట్టుగా చేసేసుకుంటాము. పెద్ద హరిబరిగా బాగా లగేజ్ చేసుకుని బాగా అంటే కష్టం అండి. లగేజ్ చేయడం ఇదే ఈజీనే, కానీ దాన్ని మోయడం అనేది చాలా కష్టం కాబట్టి అందుకే స్వీట్ అండ్ షార్ట్లో చేసేసుకుంటున్నాను నేను. సో ఇదొక బ్యాగు, ఇది అటు వెళ్ళడానికి. సో ఇదేమో పైన పెట్టేస్తాను. ఇంకేమున్నాయి బంగారా? స్నాక్స్ పైన పెట్టేద్దాం అంతే కదా. స్వీట్ అండ్ షార్ట్లో అన్ని సర్దిస్తాను. ఇంకా హ్యాండ్ బ్యాగ్లో క్యారీ చేయాల్సింది ఏంటంటే కొంచెం క్యాష్ క్యారీ చేయాలి. బాగా క్యాష్ పెట్టుకోవద్దు, జస్ట్ కొంచెం క్యాష్ పెట్టుకోవాలి. తర్వాత ఏటీఎం, తర్వాత ఆధార్లు అవన్నీ. ఇప్పుడు ఏటీఎంతో అవసరం లేదు అని అనుకోవద్దు, ఫోన్పేలు ఉన్నాయి కదా అనేసి అనుకోవద్దు. ఏటీఎం కూడా క్యారీ చేయాలి. అదేంటి ఏమేమి చెప్తున్నా మీకు నేను, ఆధార్లు, ఏటీఎంలు, తర్వాత ఇంకా మన కార్డ్స్ అన్నింటివి అన్నీ మనకు కంపల్సరీ ఉండాలి. క్యాష్ కంపల్సరీ ఉండాలి, కొంచెం క్యాష్ ఉండాలి. లిక్విడ్ క్యాష్ కొంచెం పట్టుకోవాలి ఖచ్చితంగా. ఇంకేంటి, వాటర్ కంపల్సరీ తెలిసిందే కదా. అంతేనండి. మెయిన్లీ బయట ఫుడ్ అంటే ఎక్కువ శాతం బయట తినకుండా ఉండడం బెటరు. మాకైతే డే టైం ప్రయాణం అయితేనే మనకి ఏదో ఒకటి తినాలి అనిపిస్తుంది. సో ఎందుకంటే మేము ఎప్పుడు నైట్ టైం ప్రయాణం పెట్టుకుంటామండి. ఎందుకంటే ఇక్కడ ట్రైన్ ఎక్కితే అక్కడ దిగొచ్చు, అక్కడ ట్రైన్ ఎక్కితే ఇక్కడ దిగొచ్చు. సో ఇక్కడ ట్రైన్ ఎక్కి పడుకొని ఇక్కడ తినేసి ట్రైన్ ఎక్కి పడుకున్నామంటే మాకు 8:30 అట్లా ట్రైన్ ఉన్నది. సో మేము ఏం చేస్తామంటే 7:30కే తినేస్తాం. రెగ్యులర్గా మాది భోజనం టైము అదే, నైట్ భోజనం టైము అదే మాది. 7:30 లోపు మేము కంప్లీట్ చేసేస్తాం ఆ భోజనము. సో అది రెగ్యులర్ టైమే మాకు. సో ఇంకా మేము 7:30 వరకు తినేసి రైల్వే స్టేషన్కి వెళ్ళినామంటే అక్కడ ట్రైన్ ఎక్కి పడుకున్నాము అనుకోండి, తెల్లారేసరికి దిగిపోతాం. కాబట్టి మాకు బయట ఫుడ్ తినాలి అంటే, బయట ఫుడ్ అంటే ఇంకా నైట్లో భోజనం ఎట్లాగో బయట ఫుడ్ అవుతుంది, కానీ మామూలుగా ఆ స్నాక్స్ ఈ స్నాక్స్ తినాలి అన్నట్టుగా ఉండదు. డే టైం జర్నీ అయితే అట్లా కొంచెం ఇబ్బంది అయ్యేది, కానీ డే టైం జర్నీ కాదు కాబట్టి అదొకటి బెనిఫిట్. సో అలా. సో మొత్తానికైతే ఇదండి నా లగేజ్ సర్దుడు. ఇది నా లగేజ్ సర్దుడు. ఇంకొకటి ఏంటంటే, నేను ఈ వీడియో అనేది ఎప్పుడు పోస్ట్ చేస్తానంటే, నేను ఊరికి పోయి వచ్చిన తర్వాత పోస్ట్ చేస్తాను. అంటే షెడ్యూల్ పెట్టి ఉంచుతాను నేను వీడియో, కానీ పబ్లిక్ పెట్టను. ఎందుకంటే అంతే ఇక, అది అంతే కొన్ని అదంతే. ఇంకొకటి మీకు చెప్పాలి, మనం ప్రయాణం చేస్తున్నాము అంటే ఇంట్లో విలువైన వస్తువులు అస్సలు పెట్టద్దు. ఇంట్లో విలువైన వస్తువులు అంటే తెలుసు కదా, విలువైన ఏంటనేది. సో అవన్నీ తీసుకుపోయి బ్యాంక్లో పెట్టేసుకోవాలి. మనకు లాకర్లు అవన్నీ ఉంటాయి కదా, సో తీసుకుపోయి లాకర్లో పెట్టేసుకోవాలి.
అంతేగాని ఇంట్లో విలువైన వస్తువులు అస్సలు పెట్టొద్దు. ఇవాళ రేపు రోజులు బాగాలేవు. సో అది కూడా దృష్టిలో పెట్టుకోండి. సో అందుకనేసి నేను ఈ వీడియో అనేది నేను ఊరికి పోయి వచ్చిన తర్వాత వీడియో పోస్ట్ చేస్తాను. వీడియో ఇప్పుడు తీస్తున్నాను నేను, కానీ పోస్ట్ మాత్రం షెడ్యూల్ చేసి ఉంచుతాను. షెడ్యూల్ చేసి ఉంచుతా కానీ నేను పోయి వచ్చిన తర్వాత అప్పుడు వీడియో అనేది పోస్ట్ చేస్తాను నేను. సో అది అండి. ఇక్కడ లేదమ్మా. సో అది అండి. ఇంకా ఇది. సో ఈ మధ్యలో నా ఈ వీడియోస్ ఎక్కువ వస్తలేవు కదండి. సో కొంచెం బిజీ అయిపోతున్నానండి, నేను చాలా బిజీ అయిపోతున్నాను నేను. సో అందుకనేసి ఇంకా నేను వీడియో పోస్ట్ చేయట్లేదు. సో నేను రెగ్యులర్గా వ్లాగ్స్ కూడా తీయలేను, ఎందుకంటే నాకు అంత టైం ఉండదు. సో ఎందుకంటే తొందరగా హరిబరిగా అన్నీ చేసుకోవాలి అనేది ఉంటుంది కాబట్టి నేను ఎక్కువగా ఇట్లా ఊరికే వ్లాగ్స్ అన్నట్టుగా నేను చెయ్యలేను. ఇక ఇలాంటివి ఏవైనా ఉన్నాయంటే లాంగ్ వీడియోస్ పెడతాను. సో ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు నేను ఇంకా జర్నీ, మా ప్రయాణము అవన్నీ ఉంటాయి కాబట్టి నేను అవన్నీ ఇంకా వీడియోలు తీసి పెడతానండి. ఇప్పటి నుంచి లాంగ్ వీడియోస్ జనరల్గా వచ్చేస్తాయి, పెడతాను నేను. ఎప్పటికప్పుడు వీడియోస్ పెడతా ఉంటాను నేను. సో అది అండి నా వీడియో. సో ఇంతేనండి మాది స్వీట్ అండ్ షార్ట్ లగేజ్ అన్నట్టు, స్వీట్ అండ్ షార్ట్ లగేజీ. సో ఇది ఎందుకంటే ఎక్కువ బరువు ఉన్నా కూడా మీరు పోయేది. సో ఇది. దాని తర్వాత హ్యాండ్ బ్యాగ్ హ్యాండ్ బ్యాగ్ ఒకటి, వాటర్ బాటిల్ పెట్టేస్తాను హ్యాండ్ బ్యాగ్లో. ఒకటి వాటర్ బాటిల్, తర్వాత మళ్ళీ ఇంకా వాటర్ బాటిల్లో పెట్టేస్తాను నేను. సో అదైపోతుంది. సో ఇప్పుడు ఇక్కడ ఏమో స్నాక్స్ పెట్టిస్తానండి, ఎందుకంటే పైన వెంటనే తీసుకోవచ్చు కదా అన్నట్టుగా ఇక్కడ పైన స్నాక్స్ పెట్టేస్తాను నేను. ఇవి వెట్ వైప్స్ అయితే కంపల్సరీ. సో ఈ వెట్ వైప్స్, వాటర్ బాటిల్ హ్యాండ్ బ్యాగ్లో పెట్టేస్తాను నేను. సో ఆగమ్మా ఆగు, పెట్టేస్తాను. ఇది ఒకటి బెడ్షీట్ పైన పెట్టేస్తున్నాను, ఎందుకంటే మాకు అవసరం పడుతుంది కదా. సో అందుకనేసి ఇంకా బెడ్షీట్ పైన పెట్టేస్తున్నాను నేను. సో ఇదండి మా లగేజీ మా ప్రయాణము. సో ఇదండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో మీరు ఎటన్నా ప్రయాణాలు అనుకుంటున్నారా? సో మీరు ప్రయాణాలు అనుకున్నప్పుడు సో జాగ్రత్తగా అన్నీ చూసుకొని ప్రయాణాలు పెట్టుకోండి. సో థ్యాంక్ యూ అండి, బాయ్.